హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఓ బీహార్ వాసి, ఓ కర్మాగారంలో పనిచేసే బీహార్ వాసి అతను ప్రతిరోజు క్రమం తప్పకుండా విధులకు వెళ్ళి విధులు నిర్వహించేవాడు. అయితే ఎంతటి పనైనా సరే చటుక్కున చేసేవాడు. ఎంతటి బరువు పనైనా సరే. అట్లా తినేవాడు కూడా, అట్లా తాగేవాడు కూడా. కానీ అదే కంపెనీలో అతనికి ఒక వేడి బాయిలర్ ఉండేదన్నమాట. ఆ బాయిలర్ అతన్ని అక్కడ మిల్లు పనిలోంచి తీసేసి బాయిలర్ పని వాడు సరిగ్గా చేస్తలేడని చెప్పేసి వేడివేడిగా ఆ బొగ్గులు వేసే ఆ బాయిలర్ దగ్గర వెళ్ళి అక్కడ పనిచేసాగాడు. కొంతకాలం అది కూడా బాగానే చేశాడు. కానీ ఏమైందంటే అతనికి బాయిలర్కు ఉన్న ఆ వేడి తగిలి అతనికి మైండ్ కొంచెం పాడైపోయింది. అది చేయడం కూడా అతనికి కొంచెం కష్టమైపోయింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళు సెలవు పెట్టాడు, ఆరోగ్యం పాడైంది కదా అని చెప్పేసి. కంపెనీ వాళ్ళు అన్నారు, ఏం కాదు, కాసేపు రెస్ట్ తీసుకున్నా పర్లేదు, కానీ వచ్చాక చెయ్యి, నువ్వే బాగున్నావు, ఇక్కడ ఎవరు చేయలేకపోతున్నారు, అది నువ్వైతేనే చేయగలుగుతావు అని కంపెనీ అన్నది. కావాలంటే నీకు జీతం కూడా ఎక్కువ ఇస్తామని అంది. సరే, నేను రెస్ట్ తీసుకుని వస్తా అని చెప్పేసి వారం తర్వాత మళ్ళీ కంపెనీలో చేరాడు. చేరి ఒక నెల 2 నెలలు బాగానే చేశాడు. కానీ తర్వాత ఏమైందంటే ఆ వేడికి అతనికి మైండ్ సరిగా పనిచేయక రాత్రి నిద్రపట్టక కళ్ళు మండి తలంతా బాగా వేడైనట్టు తలంతా బాగా నొప్పి పెట్టింది. నెత్తంతా ఎవరో బండరాయితో మోదినట్టుగా నొప్పి పెట్టేది. కళ్ళు బాగా మండేవి, గొంతు మండేది. ఇవన్నీ జరిగేవి. అతనికి అర్థం కాలేదు. కానీ తర్వాత అతనికి భయం వేసింది, ఇలా ఎందుకు అవుతుందని. అయినా సరే కాస్త దులిపేసుకొని అలాగే చేశాడు. కానీ ఏమైందంటే అతనికి మతిస్థిమితం కోల్పోయింది. అలాగే చేసి చేసి ఎక్కువగా అందరి మీద కోపం రావడము, కంపెనీలో అందరినీ కొట్టడము, ఇలా చేసేవాడు. భర్త తిట్టడము చేశాడు. అప్పుడు కంపెనీ భయపడి మానసికంగా కొంచెం దెబ్బతిన్నాడు కదా, కొంతకాలం ఇతనికి రెస్ట్ ఇద్దాం, వద్దులే అని చెప్పేసి కంపెనీ అతన్ని ఇంటి దగ్గరే ఉండమని చెప్పింది. చెప్పి అతనికి కావాల్సిన డబ్బులని కంపెనీ భరిస్తూనే ఉన్నది. ఇంటికి తను పని చేయకుండా సరే మేము జీతం పంపిస్తామని చెప్పేసి కంపెనీ జీతం పంపించింది. ఇతనికి 2 కొడుకులు వేరువేరు చోట్లలో పనిచేస్తారు వాళ్ళు. ఒకరు బొంబాయిలో, మరొకరు కర్ణాటకలో. ఇలా ఉన్న అతనికి పరిస్థితి ఇంటి దగ్గర ఉండగానే అతని పరిస్థితి కాస్త మారింది. తను కొన్నాళ్ళు ఇంటి దగ్గర అట్లాగే ఉండసాగాడు. ఇక ఇంట్లో ఉండి అతనికి ఏమైందో కానీ మానసికంగా ఇంట్లో వాళ్ళని కూడా తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. అలా అతను పూర్తిగా ఏమైపోయాడంటే ఓ మానసిక రోగిగా మారిపోయాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు కంపెనీలో వాళ్ళని కోప్పడ్డారు, మీ వల్లనే ఇదంతా జరిగింది, హాయిగా అమలు పని బరువు పని చేసుకునేవాడిని తీసుకెళ్ళి ఆ బాయిల్ వేసారు, ఆ బాయిల్ వేసి నుంచి తన ఇదంతా పాడైపోయిందని చెప్పేసి కంపెనీని తిట్టారు. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే పచ్చి మాంసం తినడం ఆరంభించాడు. పచ్చి మాంసం అంటే ఇంట్లో ఎప్పుడు చికెన్ తెచ్చినా, మటన్ తెచ్చినా సరే నేరుగా తీసి నోట్లో పెట్టుకునేవాడు, అలాగే నమ్మేవాడు. అది గమనించిన ఇంట్లో వాళ్ళు ఇతని ముందు మాంసం తేవడం మానేశారు. ఇతను ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడో ఇతను కనిపించడు, ఇతనికి తెలియకుండా మాంసం తెచ్చి వండి ఇతనికి సపరేట్గా పెట్టేవాళ్ళు, వాళ్ళు సపరేట్గా తినేవాళ్ళు మొదలుపెట్టారు. అలా 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 కొంతకాలం అట్లే గడిచింది. అయితే కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే అతను ఇంటి బయట ఒక మిట్ట మధ్యాహ్నం పూట ఆ రూమ్ మీద కూర్చున్నాడు. ఆ కూర్చున్న అతను అక్కడనే పక్కన చికెన్ సెంటర్ నుంచి చికెన్ తీసుకెళ్తున్న ఓ బాలుని చూశాడు. ఆ చికెన్ కవర్ ఎట్లైనా తినాలని చెప్పేసి ఆ బాలునికి చూస్తే ఆ బాలుడు ఫోన్లో చూస్తూ నవ్వుతూ వెళ్తున్నాడు. నేరుగా వచ్చి వెనుక నుంచి చెడు చప్పుడు లేకుండా ఆ బాలుల చేతిలోంచి కవర్ లాక్కొని పరిగెత్తాడు. అది గమనించిన బాలుడు వెంటనే మొబైల్ జోలో పెట్టుకుని ఇతని వెంట పరిగెత్తడం మొదలుపెట్టాడు. ముందుకెళ్ళిన ఇతను బాలుడు పరిగెత్తడం చూసి వెనక్కి తిరిగి చూసి బాలుడు పరిగెత్తి వస్తుంటే ఓ రాయిని తీసి ఆ బాలుడు వైపు విసిరాడు. అది ఆ బాలుని భుజానికి తగిలింది. తగిలి కాస్త దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తే ఆ బాలుడు అక్కడ నుంచి ఇతనికి పిచ్చోడు ఉన్నట్టుండి పిచ్చి పట్టిందని చెప్పేసి అక్కడ నుంచి నేరుగా కాస్త దూరం వెళ్ళి ఇంటి వాళ్ళకి ఫోన్ చేశాడు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, సరే పోతే ఫోన్లే, ఓ పిచ్చోడు తిన్నాడు అనుకో, ఎందుకు పిచ్చోని చదువుకోవడము,
మళ్ళీ పట్టుకురా, నేను వేస్తాను ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి ఆ బాలుకి చెప్తే ఆ బాలుడు నేరుగా అలా కాకుండా వేరే చోటుకి వెళ్ళాడు. సరే, ఆ కథ అలా జరిగిపోయింది. ఇలా ప్రతి వారు తన ఇంటి ముందు నుంచి ఎవరు మాంసం తీసుకెళ్తుంటే వాళ్ళు వెంట పడడము, ఆ మాంసం లాక్కొని తినడం, అలా పిచ్చివాళ్ళ మారిపోయాడు. ఎలా చెప్పాలంటే పచ్చి మాంస భక్షకుడు అయిపోయాడు. ఇతను ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఓ పెద్ద మనిషి ఇతనితో కొట్టాడు. తాను తీసుకెళ్తున్న చికెన్ కూడా లాక్కుని తిన్నాడని చెప్పేసి కొట్టంగానే అతని చెయ్యి పట్టుకుని చెయ్యిని కొరికాడంతే. ఆ పెద్ద మనిషికి విలవిల్లాడాడు అక్కడే. ఎందుకంటే పూర్తిగా మొత్తం చెయ్యి కొరికేశాడు. ఎముక దాకా వెళ్ళాయి ఇతని దంతాలు. రక్తం ధారపాతంగా కారింది. ఆ పెద్ద మనిషి వెంటనే అక్కడి నుంచి నేరుగా చిన్న క్లినిక్కి వెళ్ళి ఆ రోడ్డు పైన అలాగే రక్తం పడుతుంది, అలాగే వెళ్ళిపోయాడు అతను అరుస్తూ. క్లినిక్ పైకి వెళ్ళగానే వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ చేసి కట్టుకట్టి ఇన్ఫెక్షన్ రాకుండా ఇంజెక్షన్ ఇచ్చారు. ఇతని చీరు చూసి ఆ ఏరియా వాళ్ళంతా స్థానికులు భయపడడం మొదలుపెట్టారు. ఆ గల్లీలోంచి కాకుండా మరొక గల్లీలోంచి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇతను ఇలా పిచ్చివాడైపోయాడు. ఓ నెల తర్వాత అతను ఏం జరిగిందో తెలియదు కానీ చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత గ్రామస్తులు అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇతని చావుకు వచ్చారు. వచ్చినాక ఆ కర్మకాండాలన్నీ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, ఎవరింటికి వాళ్ళు. ఇక తర్వాత రాత్రి వేళల్లో కొడుకులు భార్య ఇద్దరు, ఈ ముగ్గురు రాత్రి అతను మరణించిన డోర్లన్నీ వేసుకుని పడుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉందంటే ఓ అడవిలో ఉన్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది ఆ ఇల్లు. అప్పుడు రాత్రి వెంటనే నెమ్మదిగా గేట్స్ అప్పుడు వచ్చింది. గేట్స్ అప్పుడు వస్తే తల్లి లేచి, అంటే అతని భార్య లేచి, ఈ రాత్రి ఎవరు వస్తున్నారు, గేట్ శబ్దం వస్తుందని చెప్పేసి ఆమె నెమ్మదిగా డోర్ దిద్దాం అనుకుంది. కానీ కొడుకులు లేసారు ఇద్దరు. అసలు అమ్మ, ఈ రాత్రి గేట్ శబ్దం వచ్చిందంటే అస్సలు తిరగకూడదు, అసలేమో నాన్న చనిపోయి ఉన్నాడు కాబట్టి వద్దు, అది మన నాన్ననే ఆత్మయ్య వచ్చి ఉంటాడని చెప్పేసి కొడుకులు చెప్తారు. భార్య అనేది అలాంటిది ఏముండదు, ఏ కుక్కనో పిల్ల వచ్చి ఉంటుంది, ఓసారి చూస్తానంటే నీకు అంతగా భయం అయితే నేను తీస్తానని చెప్పేసి దానికన్నా ముందు కిటికీలోంచి చూద్దామని చెప్పేసి కుర్చీ వేసుకొని ఎక్కుతాడు. కిటికీ కాస్త పైన ఉంటుంది. ఆ కిటికీలోంచి తొంగి చూస్తే ఓ నల్లని ఆకారం నీడ ఇతని రూమ్ వైపుగా నెమ్మదిగా వస్తుంటుంది. పక్కన బట్టలు వేసిన దండ కూడా తెగిపోతుంది. మెల్లగా దిగుతాడు. దిగి అమ్మకి చెప్తాడు, అమ్మ ఎవరో కాదు, అదొక నల్లని నీడ మన గేట్లోనికి వచ్చి నెమ్మదిగా మన రూపాయి వస్తున్నది, కాసేపు అయితే మన డోర్ కూడా కొడుతుంది, అస్సలు తీయకూడదు డోర్ చేయమని చెప్పేసి అతను అంటాడు. చిన్న కొడుకు మాటలు విన్న తల్లి, అతని భార్య సరేలే ఎందుకు వచ్చిందని వాళ్ళు మరొక రూపంలో ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుని అక్కడలో ఉంటారు, దర్వాజాలన్నీ గట్టిగా పెట్టుకుని. ఇక డోర్ కొట్టిన శబ్దం వస్తుంది. డోర్ కొట్టి ఎంత కాదన్నా ఒక 15 నిమిషాల దాకా డోర్ గట్టిగా లాగుతున్నారు, గట్టిగా నెట్టుతుంటారు. వీళ్ళు ఆ డోర్ వెళ్ళకుండా దానికి అడ్డంగా ఒక డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా ఉండే ఒక టేబుల్ని పెట్టేస్తారు. అన్ని గట్టిగా మూసి పెట్టేసి లోనికి వచ్చి పనుకుంటారు. అమ్మ తెల్లారు సూర్యుడు వచ్చేదాకా మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పేసి లోనే ఉంటారు. అలా వాళ్ళకు ప్రతిదినం రాత్రి 1:30 దాటంగానే వచ్చి డోర్కేసి కొడుతుంది. కొంతకాలం తర్వాత 10వ రోజు అయినా అంటే పెద్ద కర్మ అయ్యాక ఆ రోజు రాత్రి వచ్చింది ఎవరో కాదు, తన తండ్రి అని తెలుసు. కానీ ఓసారి తెల్లారి ఓ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా, ఆత్మశాంతికి ఏమైనా చేద్దామా అని చెప్పేసి, అలాగే ఓ పండితుడిని మొదలు కలుద్దామని చెప్పేసి పండితుడి దగ్గరికి వెళ్తారు. అతను హనుమాన్ భక్తుడు. అతనికి జరిగిన సంగతి చెప్తే అతనికి పూర్తిగా అర్థమైపోతుంది. ఏం లేదు, మీరు ఆ ఇంట్లో ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టి మీకు కావలసిన ముఖ్యమైన అన్ని తీసుకొని ఒక్క 41 రోజు మీరు వేరే చోటు ఉండాలని చెప్తాడు పంతులు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పంతులు చెప్పినట్టుగా సరే అని చెప్పేసి ఎక్కడ రూమ్ అంతా ప్యాక్ చేసి
ఆ గదిని ఆ రూమ్ తాళం వేసేసి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి అక్కడే ఉంటారు. 41 రోజు దాటే వరకు మీరు ఈ ఇంట్లోకి రావద్దు, ఈ ఇంటి గదిలోకి కూడా రావద్దు అని చెప్తాడు. దరిదాపులకు రావద్దని. సరే అని ఆ పంతులు చెప్పిన మాటలు విని వాళ్ళు 41 రోజు దాకా వాళ్ళు వేరే చోటు ఉంటారు, ఇటువైపు రాకుండానే. 41 రోజు తర్వాత ఇంట్లో వచ్చి మీరు ముగ్గురు వచ్చి డోర్ తీయాలి. ఏ ఒక్కరు రావద్దు, ముగ్గురు వచ్చి డోర్ తీసి ప్రోక్షణ చేయాలి. పసుపు నీళ్లు చల్లి ఆవు పంచకం చల్లి ఇల్లంతా శుద్ధి చేయాలి అని చెప్తాడు పంతులు. మరేం చేయొద్దు, ఇల్లంతా శుద్ధి చేసి ఊడ్చి ఇల్లంతా కడగాలని చెప్తాడు. పంతులు చెప్పిన అలాగే చేస్తారు. ఇక ఆ రోజు నుంచి రాత్రి డోర్ కొట్టడము, గేట్ సపోర్ట్ రావడము, ఎవరో వచ్చి ఏడవడము అలాంటిది జరగదు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఫ్రెండ్స్, బాగా బలమైన పని చేసి ఓ బీహార్ వ్యక్తి మతస్థిమితం కోల్పోయి మరణించిన తర్వాత తాను ఒక ఆత్మ అయి తన ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సమస్య పరిష్కారం చేసుకోవడం వల్ల ఆ ఆత్మ అనేది దూరంగా వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, సైకో అంటే మానసిక రోగి చనిపోయిన వాళ్ళు, అంటే మానసిక స్థితి పిచ్చి వాళ్ళు కానీ చనిపోతే వాళ్ళ యొక్క ఆత్మలు మొండిగా ఉంటాయి. ఎప్పుడైనా సరే గమనించండి, పిచ్చి వాళ్ళు చనిపోతే చాలా మొండిగా ఉంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ప్రవర్తన కూడా మొండిగా ఉంటుంది, వాళ్ళ ఆత్మలు కూడా మొండిగా ఉంటాయి. మనం ఏదైనా పెద్ద పరిష్కారం చేస్తే గానీ వాళ్ళ నుంచి ఇబ్బంది నుంచి మనం దూరం కాలేము, ఆ ఇబ్బంది నుంచి బయటపడడం కష్టం. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీ దగ్గరలో పిచ్చి వాళ్ళు కానీ మతస్థిమితం లేని వాళ్ళు కానీ చనిపోతే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇందాక చెప్పిన స్టోరీ ఇది జరిగింది ఎక్కడ అంటే మియాపూర్ దగ్గర 1999లో 1999లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక నిజ జీవితంలో జరిగిన సంఘటనతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.